హలో ఫ్రెండ్స్, టెక్స్టైల్ సెక్టర్లో కాటన్ యాన్ మ్యానుఫ్యాక్చర్ అయిన శ్రీరామ్ క్విస్టెక్స్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఈ కంపెనీ ఐపీఓ డేట్స్, ఇష్యూ సైజు, అలాగే ప్రైస్ బ్యాండ్, జిఎంపి ఇవన్నీ మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఫైనల్గా అప్లై చేయాలా లేదా వద్దా, అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక చిన్న కన్క్లూజన్ కూడా వద్దాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే, ఈ ఐపీఓ మనకి February 23 మండే ఓపెన్ అయ్యి February 25 వెడ్నెస్డే క్లోజ్ అవుతుందండి. అలాగే అలాట్మెంట్ ఎక్స్పెక్టెడ్ మనకి February 26 ఇచ్చారు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లిస్టింగ్ డేట్ వచ్చి మనకి నెక్స్ట్ మండే March 2 లిస్టింగ్ డేట్ ఇచ్చారు. ఇది బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ రెండింటిలో కూడా లిస్ట్ అవుతుంది. మనం జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫేస్ వాల్యూ, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజ్ చూసుకుంటే ఫేస్ వాల్యూ 10 రూపీస్ పర్ షేర్ ఇచ్చారండి. ప్రైస్ బ్యాండ్ 95 to 104 రూపీస్ ఇచ్చారు ప్రైస్ బ్యాండ్. సో అప్పర్ బ్యాండ్ ఇక్కడ మనకి 104 ఉందండి. ఇష్యూ సైజు 110.24 crores ఇచ్చారండి ఈ ఇష్యూ సైజు. ఇది ఎంటైర్ ఫ్రెష్ ఇష్యూ. మనకి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇది ఏం చెప్తుందంటే, ఈ 110.24 crores అనేది ఎంటైర్ ఫ్రెష్ ఇష్యూ అండి. ఓఎఫ్ఎస్ లేదు. ఇది మనం పాజిటివ్గా తీసుకొచ్చాం అనమాట. ఓఎఫ్ఎస్ అంటే, ఓఎఫ్ఎస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఆల్రెడీ కంపెనీలో షేర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ షేర్స్ని అమ్మేసి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. సో వాళ్ళకి మనీ సెటిల్ చేయడానికి ఐపీఓ మనీని వాడుతూ ఉంటారు అన్నమాట. బట్ ఇక్కడ ఈ సినారియోలో, ఈ ఐపీఓలో వచ్చి ఇలాంటి సినారియో లేదనమాట. ఇలా బయటికి వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించడం అలాంటివి ఏమీ లేవు. మొత్తం ఐపీఓ ద్వారా వచ్చిన మనీ అంతా కంపెనీ గ్రోత్ కోసం వీళ్ళు యూజ్ చేద్దామని అనుకుంటున్నారు అనమాట. ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పుడు కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఆ బిజినెస్ మోడల్ ఏంటని చూసుకుంటే, శ్రీరామ్ క్విస్టెక్స్ అనేది 100% కాటన్ యార్న్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. యార్న్ అంటే మనకు తెలిసిందే కదా, దారం మనం కుట్టుకుంటూ ఉంటాం కదా, ఆ దారాలు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. కాంపాక్ట్ రింగ్స్ పన్ను, కార్డెడ్ ఆర్ కంబెడ్ యాన్స్, అలాగే వాల్యూ యాడెడ్ యాన్స్ లైక్ ఈఎల్ఐ ట్విస్ట్, స్లబ్ యాన్స్, లైక్రా బ్లెండర్ లాంటి ప్రొడక్ట్స్ని ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. ఇది మోస్ట్లీ బిజినెస్ టు బిజినెస్ మోడల్ అనమాట, B2B మోడల్. అంటే B2B మోడల్ ఏంటంటే కొంతమంది టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, వాళ్ళకి ఈ యార్న్తో పని ఉంటుంది. వాళ్ళు ఆ క్లాత్ని అవన్నీ యార్న్తో మేకింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి, అలాగే గార్మెంట్ ఎక్స్పోర్టర్స్కి, అలాగే బల్క్ బయర్స్కి ఇది సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. సో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఇక్కడ ఇది మనకి, అంటే ఈ కంపెనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ గోండల్ అండ్ గుజరాత్లో ఉందండి. సింపుల్గా చెప్పాలంటే కాటన్ యార్న్ తయారు చేసి బల్క్గా సెల్ చేసి ఈ కంపెనీ రెవెన్యూ అనేది సంపాదిస్తుంది అనమాట. హ్యాపీ కదా. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి తీసుకుంటే, ప్రైస్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ మనకి 104 రూపీస్ ఇచ్చారు. అప్పర్ బ్యాండ్ 104 తీసుకుంటే ఒక లాట్లో మనకి 144 షేర్స్ ఉన్నాయండి. సో 144 into 104 ఈజ్ ఈక్వల్ టు 14,976 మనం అప్రాక్సిమేట్లీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక రిజర్వేషన్ కూడా చూసుకుంటే అన్ని ఐపీఓ లాగానే ఇది కూడా మనకి తక్కువ రిజర్వేషన్ ఇచ్చింది. ఏంటంటే QIB 75%, HNI ఆర్ NII మనకి 15%, రిటైల్ ఎప్పటిలాగే మనకి 10% ఇచ్చిందనమాట. సో మనకి 10% ఉంది కాబట్టి కాంపిటీషన్ కొంచెం హెవీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ కంపెనీలో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ పాజిటివ్ పాయింట్సే, మెయిన్లీ ఓఎఫ్ఎస్ లేదు కాబట్టి. చూద్దాం ఇంకా ముందుకి ఫైనాన్షియల్ స్టేటస్ అవన్నీ ఉన్నాయి కదా. కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ చూద్దాం. ఇప్పుడు 2023లో ఈ కంపెనీ రెవెన్యూ 213.58 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ వచ్చి 2.85 crores ఉంది. 24లో 231.72 crores ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3.07 crores ఉందండి. 25లో 256.32 crores ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1.38 crores ఉంది. సో రెవెన్యూ గ్రోత్ ఉంది కానీ 2025లో ప్రాఫిట్ కొంచెం డిప్ కనిపిస్తుంది అనమాట, లో కనిపిస్తుంది. సో ఇది కొంచెం మనం రిస్క్ అనాలిసిస్లో యాడ్ చేయాల్సిన పాయింట్ అనమాట, చూసుకోవాలి. ఇందుకు ఈ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు వీళ్ళు ఇంత కలెక్ట్ చేస్తున్నారు కదా మనీని. ఈ ఐపీఓని ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే, వీళ్ళు 7.85 crores-ని 6.1 MW సోలార్ పవర్ ప్లాంట్ మీద యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. 39 crores వచ్చి మనకి 4.2 MW విండ్ పవర్ ప్లాంట్ మీద యూజ్ చేస్తున్నారు. అలాగే 14.89 crores-ని బారోయింగ్స్, రీపేమెంట్స్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం యూజ్ చేస్తున్నారు.
నెక్స్ట్ 44 crores ఆఫ్ రూపీస్ని వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం యూస్ చేస్తున్నారు. రిమైనింగ్ చిన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని జనరల్ కార్పొరేట్ పర్పస్కి యూస్ చేస్తున్నారు అనమాట. అంటే కంపెనీ ఎనర్జీ కాస్ట్ కంట్రోల్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ డెప్ట్ రిడక్షన్ మీద ఫోకస్ అయితే పెట్టింది. ఈ బెస్ట్ ఫోకస్ అనమాట. ఎనర్జీ కాస్ట్ కంట్రోల్, వర్కింగ్ క్యాపిటల్ అండ్ అలాగే డెప్ట్ రిడక్షన్. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ అందరికీ తెలిసిందే జిఎంపి. సో జిఎంపి చూసుకుంటే ఇప్పటి వరకు కొన్ని ట్రాకర్స్ ప్రకారం చూస్తే ఏ వెబ్సైట్లోని దీనికి సంబంధించిన జిఎంపి ఇంకా స్టార్ట్ కాలేదు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. సో జిఎంపి ప్రజెంట్ జీరో అని మనం మాట్లాడుకోవాలి. అండ్ మనందరికీ తెలిసిందే జిఎంపి అనేది అఫీషియల్ డేటా అయితే కాదు, దాని మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ రెఫరెన్స్గా మాత్రం తీసుకోవాలి, రైట్. ఇక్కడ ఈ ఐపీఓలో మనం అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి మనం ఇందాక చెప్పుకున్నట్టే ఓఎఫ్ఎస్ లేదు, మొత్తం మనీ అంతా ఫ్రెష్ ఇష్యూనే. అలాగే నెక్స్ట్ రెవెన్యూ ట్రెండ్ అప్వర్డ్ ఉంది. 23 నుంచి 25 వరకు చూసుకుంటే రెవెన్యూ పెరుగుతూ వచ్చింది. సోలార్ ఆర్ విండ్ క్యాపిటల్ పవర్ ప్లాన్ వల్ల లాంగ్ టర్మ్ పవర్ కాస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు చూసారు కదా, మంచి అంటే ఎనర్జీ సేవింగ్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఆ ఎనర్జీ సేవింగ్ మీద ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో పవర్ కాస్ట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళ మిషనరీ అన్నీ యూజ్ చేయడానికి పవర్ కావాలి కదా, ఆ కాస్ట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఇక రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే కాటన్ యాన్ బిజినెస్లో రా మెటీరియల్ ప్రైస్ సైకిల్స్ అలాగే డిమాండ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. దీనికి సంబంధించిన రా మెటీరియల్స్ రైతుల దగ్గర నుంచి కదా ఆ కాటన్ అది వస్తుంది. సో దానికి సంబంధించిన ప్రైస్ కానీ లేదంటే డిమాండ్స్ కానీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఫ్లక్చుయేషన్స్ మీద వీళ్ళ కాస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది ఒక రిస్క్ అని మనం మాట్లాడుకోవాలి. అండ్ నెక్స్ట్ 25లో ప్రాఫిట్ అనేది డిప్ కనిపిస్తుంది, మనకి తగ్గినట్టు కనిపిస్తుంది. మరి 26 సంగతి ఏంటి, 27 సంగతి ఏంటి, అది మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవాలి. అది ఒక రిస్క్ ఫ్యాక్టర్గా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ జిఎంపి స్టిల్ ఇప్పటికీ కూడా జీరో చూపిస్తుంది, అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి. అంటే ఎవరు అనాలిసిస్ చేయలేకపోతున్నారేమో. సో ఫైనల్గా ఇంతకీ అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? ఐ థింక్ అప్లై చేయాలి లేదా స్కిప్ చేయాలంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నట్లయితే జిఎంపి ప్రజెంట్ ఏం లేదు కాబట్టి ఎండింగ్ వరకు వెయిట్ చేసి జిఎంపి అలాగే సబ్స్క్రిప్షన్ స్టేటస్ ఈ రెండు పరిగణలో తీసుకొని చెక్ చేసి మనం అప్లై చేయడం చేయకపోవడం చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళు అయితే, లిస్టింగ్ గెయిన్స్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ కోసం చూసుకునే వాళ్ళు అయితే టెక్స్టైల్ సైకిల్ ప్రాఫిటబిలిటీ అలాగే ఈ కంపెనీ చేసే బిజినెస్ మోడల్ ఇవన్నీ మీకు నచ్చినట్లయితే, బిలీఫ్ ఉంటే మీరు ఒక ట్రయల్ అనేది వేయచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్. సో అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదంటే స్కిప్ చేయాలా అని ఒక మంచి డెసిషన్ తీసుకోండి. మీరు ఏ డెసిషన్ తీసుకున్నారో మనతో సరదాగా కామెంట్లో పోయి పంచుకోండి, అప్లై చేయాలా లేదా అని చెప్పేసి. ఇలాంటి ఐపీఓ అప్డేట్స్ కోసం మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.